మీరు పెట్రోల్ బంకుకు వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించారు, కానీ వాహనం మైలేజ్ మాత్రం ఆశించినంత రావట్లేదు. ట్యాంక్ త్వరగానే ఖాళీ అయిపోతుందా? అయితే సమస్య మీ బండిలో కాకుండా పెట్రోల్ బంకులో జరిగే మోసాల్లో ఉండొచ్చు. చిన్న నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఇంధన స్కామ్ల నుంచి ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది 100 రూపాయలు, 200 రూపాయలు లేదా 500, 1000 రూపాయలు వంటి రౌండ్ ఫిగర్లలో పెట్రోల్ కొట్టిస్తూ ఉంటారు. కానీ నిపుణుల సూచన ప్రకారం రౌండ్ ఫిగర్లకు బదులు నోట్ 1, 205 రూపాయలు, 509 లేదా 1005 రూపాయలు వంటి మొత్తాలు చెప్పడం మంచిది. అలాగే పెట్రోల్ నింపే ముందు డిజిటల్ మీటర్పై జీరో రీడింగ్ ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. కొన్నిసార్లు సిబ్బంది మీ దృష్టిని మళ్లించి పాత రీడింగ్ నుంచి ఇంధనం నింపే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ట్యాంక్లో పైప్ పెట్టే ముందు మీటర్ను జాగ్రత్తగా పరిశీలించడం ఎంతో ముఖ్యం. ఇక పెట్రోల్ నింపుతున్న సమయంలో మీ పూర్తి దృష్టి మీటర్, నాజిల్ పైన మాత్రమే ఉండాలి. ఫోన్లో మాట్లాడడం, ఇతరులతో చర్చల్లో పడటం లేదా అటు ఇటు చూడటం వల్ల మోసపోయే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి పెట్రోల్ పంపుపై ప్రభుత్వ లీగల్ మెట్రాలజీ శాఖ అధికారిక సీల్ ఉందో లేదో కూడా గమనించండి. సీల్ దెబ్బతిన్నట్లు కనిపిస్తే లేదా ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సిబ్బందిని ప్రశ్నించండి. అవసరమైతే ఫిర్యాదు కూడా చేయండి. పెట్రోల్ బంకులో కొన్ని సెకన్ల అప్రమత్తత మీ డబ్బును, అదేవిధంగా ఇంధనాన్ని కూడా కాపాడుతుంది. ఎప్పుడు నమ్మకమైన బంకులకే వెళ్ళండి. మీటర్ రీడింగ్ను గమనించుకోండి. రౌండ్ ఫిగర్లను నివారించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద మోసాల నుంచి మనల్ని మనమే రక్షించుకోవచ్చు. కాబట్టి ఇకపై పెట్రోల్ కొట్టించేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి లీటర్కు మీరు చెల్లిస్తున్న డబ్బుకు పూర్తి విలువ దక్కేలా జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.